రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి సింగనగర్ లో విజయవాడలో జరుగుతూ ఉండగా ఒక గజమాలని వేసే సందర్భంలో మరి ఒక దుండుగుడు ఒక పువ్వుతో కలిపిన రాయతోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి మూడు ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది దారుణాతి దారుణం. చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. ఎందుకంటే ఈర్ష్య దేశాలతో రగిలిపోతా ఉన్నారు వాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళకి జనకరువయ్యారు, జనం లేరు. ఆఖరికి అతనికి జనం రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా జతేసుకెళ్లినా జనం లేరు. ఈయనకి జన సముద్రం, జన తండోపతండాలుగా జనం రావటం చూసి ఈర్ష్య దేశాలతోటి ఈ దాడి చేయించడం జరిగింది. హేయమైన పని. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఇంకా పతనం అవుతానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 27న మరి సిద్ధం సభ బస్సు యాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికక్కడ జనం స్వాగతం పలుకుతా, ఘన స్వాగతం పలుకుతా, జనమే జనము, జగనే జగన్ అన్నట్టుగా నడుస్తా ఉన్నది. ఈర్ష్య దేశాలతో తట్టుకోలేకుండా ఇవాళ ఇంతటి కుతంత్రం పన్ని ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే నువ్వు అసలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నావంటే ఆయన కనుసనిగి చేస్తే ఏమైపోతావో ఒకసారి గమనించు. అట్లాంటి ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు. ఆయన ఇంచేపు కూడా ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి, పేదలు బాగుండాలి, పేదలు బాగుపడాలి, ఈ విద్యాలతో ముందుండాలి, ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుండాలన్న ఆలోచనతో చేసుకుంటా పోతున్నారు. కానీ మీరు ఎంతసేపు ఏ మీటింగ్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తిరచమే జయంగా పెట్టుకున్నారు. ఎందుకని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేయటమే తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని ఇంత పెద్ద ఎత్తున నాడు నేడు స్కూల్స్ తీసుకొచ్చి చదివించడమే తప్ప, 31 లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు తప్ప, ఇవాళ ప్రతిదీ కూడా అమ్మఒడి అన్ని కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తాం తప్ప, వ్యవసాయాన్ని పెంచి వ్యవసాయానికి రేటు గిట్టుబాటు ధర రైతుకు కల్పించి ఇంత మేలు చేస్తా ఉంటే మీరు ఈర్ష్య దేశాలతో దాచుకోవటానికి దారి లేక ఇట్లాంటి కుతంత్రాలు కూడా పన్నితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడున్నారు. ఆ దేవుడు మీ సంగతి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు, గుండు సున్నా వస్తుందని చెప్పి సందర్భంగా